హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం అక్టోబర్ 8 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి కాంట్రాక్ట్ బేసిస్ 6 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్కి సంబంధించి 3 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్కి సంబంధించి 3 పోస్టులు. సో టోటల్గా 6 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదంటే పీజీ అనేది లింగ్విస్టిక్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్కు 35,000 నుంచి 42,550 రూపాయల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్కు 30,000 నుంచి 36,650 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ డేట్ చూసినట్లయితే అక్టోబర్ 15న వీరి యొక్క ఇంటర్వ్యూ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ కండక్ట్ చేస్తాము అనేది కూడా ఈ యొక్క అడ్రస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 5 పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 2 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు, టోటల్గా 5 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్కు 31,000 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 25వ తారీఖులోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. 31 అక్టోబర్ రోజున ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా ఇచ్చారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 రాజమహేంద్రం పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 ఫార్మసీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th క్లాస్ అనేది క్వాలిఫై ఉండాలి, లేదంటే డిప్లొమా అనేది ఫార్మసీలో కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కానివ్వండి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో నమోదై ఉండాలి కంపల్సరీగా అని చెప్పేసి చెప్తున్నారు. వయసు విషయానికి వస్తే 42 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు 5 ఏళ్ళు, అదేవిధంగా దివ్యాంగులకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 32,670 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 300 రూపాయలు చొప్పున ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. దరఖాస్తు అనేది ఇక్కడ మనం ఆఫ్లైన్ ద్వారా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి 15th అక్టోబర్ లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ NFL యూనిట్ కార్యాలయాల్లో 4 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే చీఫ్ మేనేజర్ మార్కెటింగ్ విభాగంలో 2 పోస్టులు, సీనియర్ మేనేజర్ మార్కెటింగ్ విభాగంలో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 60% మార్కులతోటి MBA లేదంటే PGDBM, PGDA, BSc లేదంటే MSc అనేది పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు విషయానికి వస్తే చీఫ్ మేనేజర్కి 52 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కి 47 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. సో ఈ విధంగా మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంపిక అనేది షార్ట్ లిస్ట్, అదేవిధంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1000 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎంలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫీ అనేది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 31 అక్టోబర్ లోపు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి వివిధ విభాగాల్లో 20 టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టుల పేర్లు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు, టెక్నీషియన్ బికి సంబంధించి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి టెక్నికల్ అసిస్టెంట్కు 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్ బికి సంబంధించి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ద ఆఫీస్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ నుంచి మనకి అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ టెంపరీ బేసిస్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. టోటల్గా 53 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 14 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత డిఆర్డిఓస్ నుంచి ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్ బాలాసోర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఏ పోస్టుల కంటే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 49 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 19th అక్టోబర్ లోపు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నుంచి రాజమహేంద్రవరం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఏ పోస్టుల కంటే ఫార్మసీ జాబ్ పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. టోటల్గా 12 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500గా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th అక్టోబర్ రోజున ఏవైతే ఈ అప్లికేషన్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది ఈ లోపు 15th అక్టోబర్ లోపు. సో దీని తర్వాత చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 37 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే డిప్యూటీ రిజిస్టర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఈఈ, అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 26 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్లో కాంట్రాక్ట్ బేసిస్న మనకి 100 పోస్టులు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి టెంపరీ అనమాట పోస్టులు అనేవి. ఈ పోస్టుల పేరు ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ 1-2 పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 60% మార్కులతోటి BE, బీటెక్, ME ఆర్ ఎంటెక్ ఉత్తీర్ణతో కలిగి ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 17 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే అక్టోబర్ 8 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి 32 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత APPSC నుంచి ITI, డిగ్రీ, బీటెక్ అర్హతతోటి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 21 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత రైట్స్ లిమిటెడ్ నుంచి 27 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఏవైతే పోస్టులు మెన్షన్ చేశానో ఈ పోస్టులు అన్నిటికీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో
ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. వీడియో కంటే ముందు నేను ఆ యొక్క ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఆ అప్డేట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.